హాయ్ అండి. అన్ని రాశుల వారికి ఆదాయం అంబానీలాగా, ఖర్చు కామన్ మ్యాన్ లాగా, రాజపూజ్యం ఫుల్లుగా, అవమానాల నిల్లుగా ఉండాలని కోరుకుంటూ మీకు మీ కుటుంబ సభ్యులందరికీ శ్రీక్రోధి నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. ఈ ఉగాదికి మేము మా అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చాము. ఉగాది రోజున పొద్దున్నే మా తమ్ముడు ఫ్రెష్ అప్ అయి గుమ్మానికి మామిడి తోరణాలు కడుతున్నాడు. వాడికి మా మిన్ను పాప కూడా హెల్ప్ చేసింది. మా అమ్మ కోడళ్ళు ఇద్దరు కలిసి మొత్తానికైతే చాలా కష్టపడి గుమ్మానికి మామిడి తోరణాలు అయితే కట్టేశారు. ఉగాది రోజున మన అందరి ఇళ్లలో చేసుకునేది ఉగాది పచ్చడి. ఎవ్రీ ఇయర్ మా ఇంట్లో అయితే మా డాడీ ఉగాది పచ్చడి చేస్తాడు. అయితే దానికోసం కావాల్సిన ఐటమ్స్ అన్నీ మేము రెడీ చేసి ఇస్తాము. అవి ఏంటంటే చేదు కోసం వేప పువ్వు, తీపి కోసం బెల్లము, పులుపు కోసం చింతపండు, వగరు కోసం మామిడికాయ, అంతేకాకుండా కొంచెం కారం, కొంచెం ఉప్పు, కొంచెం జీలకర్ర, అరటిపండు. ఉగాది పచ్చడి చేయడం కోసం కొత్త కుండ కానీ కొత్త స్టీల్ గిన్నె కానీ తీసుకుంటాము. ఈ ఇయర్ స్టీల్ గిన్నె తీసుకున్నాము. పచ్చడి స్టార్ట్ చేసే ముందు గిన్నెని నీట్గా వాష్ చేసుకొని గంధము కుంకుమతో బొట్లు పెట్టి కంకణం కట్టి మేమందరం కూడా కంకణాలు కట్టుకున్న తర్వాత పచ్చడి చేయడం స్టార్ట్ చేస్తారు. ఫస్ట్ మా డాడీ ఏం చేశాడంటే చింతపండు రసాన్ని తీసుకొని తర్వాత మనం తీసుకున్న ఐటమ్స్ అన్నీ కూడా ఒకదాని తర్వాత ఒకటి యాడ్ చేశాడు. ఈ ఉగాది పచ్చడిలో షడ్రుచులు ఎలా అయితే ఉంటాయో మన లైఫ్లో కష్టం, సుఖం, నష్టం, లాభం అనేవి కూడా అలానే ఉంటాయి. అన్నింటినీ యాక్సెప్ట్ చేసి లైఫ్లో మనం మూవ్ ఆన్ అయిపోవాలి. మా డాడీ ఉగాది పచ్చడి చేసేలోపు ఒక పక్కన మా అమ్మ భక్ష్యాలు చేస్తుంది. మా సైడ్ అయితే భక్ష్యాలని అంటాము, కొంతమంది బొబ్బట్లు అంటారు, పోలేలు అంటారు, మేమైతే భక్ష్యాలనే అంటాము. మా డాడీ చేస్తుంటే మా తమ్ముడు పక్కన కూర్చొని అన్నీ చూస్తున్నాడు అనమాట. ఉగాది పచ్చడి ఎట్లా చేయాలి ఏంటి అని చెప్పేసి అన్నీ నేర్చుకుంటుండు. ఫ్యామిలీతో కలిసి ఉగాది సెలబ్రేట్ చేసుకోవడం నాకు చాలా బాగా అనిపిస్తుంది. పచ్చడి కంప్లీట్ అయ్యేలోపు మా అమ్మ భక్ష్యాలు కూడా వేసేసింది. భక్ష్యాలు పచ్చడిని దేవుడికి ప్రసాదంగా పెట్టి తర్వాత మేము అందరం కూర్చొని పచ్చడి తాగేసి భక్ష్యాలు తిన్నాము. పచ్చడి అయితే చాలా అంటే చాలా టేస్టీగా ఉంది. భక్ష్యాలు కూడా చాలా బాగున్నాయి. రెగ్యులర్ లైఫ్లో ఎవరి పనుల్లో వాళ్ళు చాలా బిజీగా ఉంటారు. కనీసం ఫెస్టివల్స్ ఎప్పుడైనా సరే ఎక్కడున్నా సరే ఫ్యామిలీ దగ్గరికి వెళ్ళి కలిసి హ్యాపీగా ఫెస్టివల్స్ని సెలబ్రేట్ చేసుకోండి. మరొకసారి అందరికీ హ్యాపీ ఉగాది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.